నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మొన్న G7 దేశాలు మీటింగ్ అయిన తర్వాత భారత ప్రధాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు అమెరికా రమ్మని చెప్పడం, దానికి మోడీ గారు సున్నితంగా నా ప్రియర్ కమిట్మెంట్స్ వల్ల నేను వేరే చోటుకు వెళ్తున్నా అని చెప్పడం. తర్వాత ఎందుకు చెప్తున్నానంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు లాంటి వ్యక్తి పాకిస్తాన్ సైనికాధికారి మునీర్ని పిలిచి ఆయనతో లంచ్ డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ఇది చేసిన వెంటనే అయిపోయిన వెంటనే ఆయన ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రకటన చేశాడు. 2026 నోబెల్ శాంతి బహుమానానికి గాను ట్రంప్ గారిని మేము సమర్థిస్తున్నాము అని చెప్పేసి ఒక ప్రకటన చేయడము, ఆ ప్రకటన చేయడమే కాకుండా పాకిస్తాన్ నుంచి ఈ అధికారిక లేఖని నార్వేకు వాళ్ళ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కమిటీకి పంపించడం ఇవన్నీ జరిగాయి. ఇది జరిగిందో లేదో ఒక 3-4 రోజుల్లో మరి ప్రపంచ శాంతి కాముకులైనటువంటి వాడు మరి ఈ ఇరాన్ మీద బాంబుల వర్షంతో వాళ్ళ యొక్క అణ్వాయుధాల స్థావరాలని మీద కురిపించడం అనేటువంటి ప్రపంచంలో అందరినీ ఆశ్చర్యచకితులు చేసింది. ఒక పక్కన మరి శాంతి కాముకుడుగా ఉంటూ నోబెల్ ప్రైజ్ చేసినటువంటి ట్రంప్ గారు దీనికి అర్హులేనా, అసలు ఇట్లాంటి ప్రపోజల్ చేసిన పాకిస్తాన్ యొక్క వైఖరి కరెక్ట్ అవునా కాదా అని. ముఖ్యంగా ఏంటంటే ఇది ఈ ఇస్లామిక్ కంట్రీస్ నుంచి చాలా తీవ్రమైనటువంటి విమర్శలు అయితే దీని మీద చేయడం జరిగింది. అందులో ఈ పాకిస్తాన్లో కూడా ఏమిటంటే ఈ ప్రజా వ్యతిరేక వర్గాలన్నీ కూడాను దీన్ని మీద చాలా వ్యతిరేకిస్తూ ఆందోళన కూడా చేయడం జరుగుతోంది. సో మరి ఈ ప్రపోజలు అమెరికా పాకిస్తాన్ సంబంధాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పి పాకిస్తాన్ ప్రపోజల్ పెట్టిందా? సో అయితే చేసిన ప్రపోజల్ పెట్టిన నోబెల్ కమిటీ దీని మీద ఏమీ స్పందించలేదు. అసలు ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఫర్ అంటే ఆయన మొదట్లో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య నేనే సంధానకర్తని తగ్గించడానికి ఇదంతానంటే మోడీ గారు వాళ్ళందరూ క్లియర్ చేయడంతో ఒకసారి నేను చేశానన్నాడు. మళ్ళీ ఆఖరికి అల్టిమేట్గా వాళ్ళ పరస్పర దేశాల అవగాహనతోనే యుద్ధం ముందరికి వెళ్ళలేదని చెప్పేసి యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. మరి సో ఈ పాకిస్తాన్ డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ రికమెండ్ చేయడంలో ఉండే ఔన్నత్యం ఏమిటి? వాళ్ళ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికా, లేకపోతే ఆయన చెప్పిన డిక్టేషన్ ఫాలో అవడానికా? ఈ దండలు బండలు షాల్వాల పిచ్చి మన దేశానికే ఉందనుకున్నా, ఇది అంతటా ఉంది. ఇది విపరీత పోకడలకు పోతున్నది. ఎవరిది? డొనాల్డ్ ట్రంప్ది. ఓ కలెక్టర్ గురించి చెప్పుకుంటూ ఉండేవాళ్ళే. ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నాడు అప్పట్లో 1960s రాజగోపాల్ అని. ఆయనకి దండాలంటే పెద్ద పిచ్చి. సో అదే మన కొండేపి ఆ ఏరియా రింగ్ రోడ్డు తిరగటానికి ఆయన వస్తే ముందు జీప్లో దండ పెట్టుకొని రెడీగా ఉండేవాళ్ళు. ఈ ఊళ్ళో వేసేవాళ్ళు, మళ్ళీ తీసి అదే జీపు పోయి నెక్స్ట్ ఊళ్ళో ఉండేది. నెక్స్ట్ ఊరికి వచ్చేటప్పుడు మళ్ళీ అదే దండేసి మళ్ళీ తీసి ఇంకో చోట పెట్టేవాళ్ళు. సో ఈ దండల పిచ్చోళ్ళు, బండల పిచ్చోళ్ళు, శాల్వాల పిచ్చోళ్ళు, ఇప్పుడు ఇది నోబెల్ పీస్ ప్రైజ్ పిచ్చోడు ఈ డొనాల్డ్ ట్రంప్. చాలా తెలివిగా చేశాడు. యాక్చువల్గా చాలా పెద్ద ప్లాటింగే చేశాడు. ఆ రోజు వీరికి ఆసిఫ్ మునీర్కు డిన్నర్ హోస్ట్ చేస్తూ మోడీని కూడా అక్కడికి రమ్మని రిక్వెస్ట్ చేశాడు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా నుంచి రిక్వెస్ట్ వస్తే నో అని చెప్పడం అంత ఈజీ కూడా కాదు. మరి ఈయనకు అది గ్రహించాడో లేక అంతకుముందు నుంచి దీనికంతా నేనే కారణం, ఈ పీస్ రెండు దేశాల మధ్య దీనికని చెప్తూ ఉన్నాడు, అది మళ్ళా
ప్రజల్లో వికటిస్తుంది అనుకున్నాడో మొత్తం మీద చాలా మంచి పని చేస్తుందని రిజెక్ట్ చేశాడు. లేకపోతే ఏం చేస్తుండేవాళ్ళంటే వీడిద్దరిని అక్కడికి పిలిచి ఇద్దరి చేత స్పాన్సర్ చేయించాలనేది వాడి ఉద్దేశంలాగా ఉంది. నాకు నోబెల్ ప్రైజు ఇప్పించండి అని. సరే, నేను ఇన్ని చేశాను. రువాండా కాంగో మధ్య జరిగిన యుద్ధాన్ని అక్కడ జరుగుతున్న సివిల్ వార్ నాపైన దాని గురించి మనం దీంట్లో ఐవైఆర్ టాక్స్లో కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ 7-8 months బ్యాక్ అవుతాడో డిస్కస్ కూడా చేయడం జరిగింది రువాండా కాంగో కాన్ఫ్లిక్ట్ గురించి. అట్లాగే యుక్రెయిన్ రష్యా దాన్ని కూడా తగ్గిస్తూ ఉన్నాను. ఇండియాకి ఆఫ్ కోర్స్ పాకిస్తాన్కు నేనే సీజ్ ఫైర్ చేశాను. నాకు ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తారు? ఈ లిబరల్ వాళ్ళకైతే అంటే ఓబామాకి ఇచ్చారండి, లిబరల్గా ఉన్న వాళ్ళకి ఇస్తారు, కానీ మాలాంటి కన్సర్వేటివ్ రిపబ్లికన్స్కి ఇవ్వరంటూ ఏదైనా బయటకు చెప్పేసేస్తాడు కదా, ఇంకా మళ్ళీ అది లోపల పెట్టుకోవటం అనేది ఏమీ లేదు అంటే ఒక పెద్ద ట్వీట్ చేశాను. మొత్తం మీద ఈ మొత్తం ఎపిసోడ్లో అభాసు పాలైన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఈ ఆసిఫ్ మునీర్ గారు, ఈ పాకిస్తానీ మిలిటరీ జనరల్. అక్కడనే నీకు రాజకీయ నాయకుడికిను ఒక సైనికాధికారికి మధ్య వ్యత్యాసం తెలుస్తుంది. అది సెన్స్ చేశాడు కాబట్టే మోడీ అక్కడికి వెళ్ళలేదు. అది సెన్స్ చేసే ఇది లేగానే వైట్ హౌస్లో నన్ను లంచ్కి పిలిచాడు, ఎవరిని పిలిచలేదని వీడు ఎగరేసుకుంటూ పోయినాడు. వీడికి తిండి పెట్టాడు, వీడి చేత రికమెండేషన్ చేయించుకున్నాడు. రెండో రోజు ఇరాన్ మీద బాంబులు వేసాడు. లుక్ సో కాంట్రాస్టింగ్ అండ్ ఫూల్ అయిపోయినాడు వీడు. అసలు డిజర్వింగ్ అంటే నోబెల్ పీస్ ప్రైజే లాబియింగ్ మీద వస్తుంది ఫస్ట్ థింగ్. అది మిగిలిన కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇవైతే అన్ని బేస్డ్ అపాన్ మెరిట్, కానీ ఒక నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రం లాబియింగ్, ట్రెమెండస్ లాబియింగ్ జరుగుతుంది. ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరూ డిజర్వింగ్ అంటే ఒక లిస్టు చూస్తే థియోడార్ రూజ్వెల్ట్ అనేవాడు, వాడు ఆ టైంలో యుద్ధానికి చాలా చాలా ఇది చేసిన వాడికి వచ్చింది. ఆ పైన కొంత ఈ యుద్ధానికి కారణమైన ఇజ్రాయెల్ వాళ్ళకు కొంతమందికి వచ్చింది. ఒబామాకు వచ్చింది వెన్ హీ వాజ్ బాంబింగ్ ఆల్ దీస్ యమను సిరియా ఈ ప్రాంతాలను. సో వాళ్ళందరికీ వస్తే నాకు కూడా రాకూడదనే దాంట్లో వీడు అనే లాజిక్ అయితే ఉన్నది, దాంట్లో మీ లాజిక్ లేకుండా పోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇవ్వకపోచ్చిస్తే వాళ్ళు ఫూల్స్ అయిపోతారు. ఇన్ఫ్యాక్ట్ దీని మీద నచ్చిన జోక్ ఏంటంటే ఆ స్వీడిష్ అకాడమీ ఇచ్చేస్తున్నదట. ఎందుకనంటే ఇవ్వకపోతే మీ మీద B2 బాంబు వేస్తానని బెదిరించాడు. అంత మాత్రం వాడు వీడు. సో వచ్చినది పెద్ద ఇష్యూ కాదు, బట్ ఈ పరిస్థితిలో మాత్రం ఇవ్వకపోవచ్చు. చూడాలి మీరు చెప్పినట్టు. మరి వాళ్ళని కూడా ఇది చేసి థ్రెట్ చేసి తెచ్చుకోవడం అనేది ఐ థింక్ ప్రతి వాళ్ళు ఆయన చేతలు ఎట్లా ఉంటాయి అనేది ఎవరికీ తెలియదు. చూడాలి మరి ఆయనకి పీస్ ప్రైజ్ వస్తే ప్రపంచాన్ని శాంతియుతంగా ఉంచితే మామూలుగా ఇచ్చినట్టే, దానికి ఒక అవార్డు అయితే అక్కర్లేదు. నమస్కారం.